ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ట్రేడ్స్లో ఒకటి అధికారికంగా ఖరారైంది. పించ్ హిట్టర్ రిషబ్ పంత్ మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరగా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో సూపర్ జెయింట్స్కు మారాడు. 2 సీజన్ల కింద లక్నో జట్టు పంత్ను రికార్డు స్థాయిలో 27 కోట్ల ధర చెల్లించి కొనుగోలు చేసింది. అయితే 2026 సీజన్ తర్వాత అతడు కెప్టెన్సీని వీడాడు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్కు తిరిగి రావడానికి భారీ వేతన కోతను అంగీకరించాడు. డీసీ తరపున పంత్కు సీజన్కు 15 కోట్ల వేతనం లభించనుంది. అంటే గత ఒప్పందంతో పోలిస్తే 12 కోట్ల తగ్గింపును అంగీకరించినట్లయింది. మరోవైపు కుల్దీప్ యాదవ్ 13 కోట్ల 50 లక్షలకు ఒప్పందంతో లక్నోలో చేరాడు. 2022 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన కుల్దీప్ 5 సీజన్లలో 65 మ్యాచ్లాడి 72 వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ట్రేడ్స్లో ఒకటి అధికారికంగా ఖరారైంది. పించ్ హిట్టర్ రిషబ్ పంత్ మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరగా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో సూపర్ జెయింట్స్కు మారాడు. 2 సీజన్ల కింద లక్నో జట్టు పంత్ను రికార్డు స్థాయిలో 27 కోట్ల ధర చెల్లించి కొనుగోలు చేసింది. అయితే 2026 సీజన్ తర్వాత అతడు కెప్టెన్సీని వీడాడు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్కు తిరిగి రావడానికి భారీ వేతన కోతను అంగీకరించాడు. డీసీ తరపున పంత్కు సీజన్కు 15 కోట్ల వేతనం లభించనుంది. అంటే గత ఒప్పందంతో పోలిస్తే 12 కోట్ల తగ్గింపును అంగీకరించినట్లయింది. మరోవైపు కుల్దీప్ యాదవ్ 13 కోట్ల 50 లక్షలకు ఒప్పందంతో లక్నోలో చేరాడు. 2022 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన కుల్దీప్ 5 సీజన్లలో 65 మ్యాచ్లాడి 72 వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.